తప్పకుండా ఒక మహిళ లేక ఒక స్త్రీ యొక్క ప్రభావము తన కుటుంబం మీద ఉంటుంది, తన భర్త మీద ఉంటుంది, తన పిల్లల మీద ఉంటుంది, తన సంఘంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. చాలామంది స్త్రీలు వారు దేశం మీద ప్రభావం చూపెట్టినారు, వారి కుటుంబాల మీద ప్రభావం చూపెట్టిన స్త్రీలు ఉన్నారు. కొందరు సంఘములో వారి ప్రభావాన్ని చూపెట్టిన స్త్రీలు ఉన్నారు. మీరు 5 స్త్రీలు మరి ఎంతగా స్వాస్థ్యం కొరకు నోరు తెరిచి మోషే దగ్గరకు వెళ్ళి తండ్రి యొక్క స్వాస్థ్యం కొరకు వారు అడుగుతున్నారు. మోషేకు తెలియజేసినప్పుడు మోషే దేవుని ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనం, సంఖ్యాకాండం 27 5వ వచనంలో, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తం, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. చూడండి, వారు ఎంత ధైర్యముతో జ్ఞానముతో తండ్రి యొక్క స్వాస్థ్యము పరుల పాలు కాకూడదని వారు బహు జ్ఞానముతో 5 ఐకమత్యంతో మరి వెళ్ళి మోషే దగ్గర విన్నవించుకుంటారు, వారికి స్వాస్థ్యం కావాలని. మోషే దేవుని సన్నిధిలో విన్నపం చేసినప్పుడు వారు కోరినది యుక్తమైనదని దేవుడు మోషేకు బయలుపరిచి వారి స్వాస్థ్యాన్ని, తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని 5 కుమార్తెలకు అనుగ్రహిస్తాడు. అంటే నేను ఈ వాక్య భాగం చదివినప్పుడు నేను అనుకున్నాను, ఒక స్త్రీ మరి దేవుని బట్టి ధైర్యం కలిగి పిరికితనం లేకుండా మరి తనకి ఏది కావాలనో అది దేవుని యుద్ధ మొరపెడితే దేవుడు ఆమెకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అక్సా వెళ్ళి తండ్రితో అంటుంది, మరి నాకు ఎక్కువగా భూమి దయచేయి అన్నప్పుడు 2 పాళ్ళ మరి స్వాస్థ్యాన్ని ఆమె తండ్రి యొద్ద నుండి పొందుకుందని వాక్యంలో ఉన్నది. అంటే అలాగూ దేవుని యొద్ద ప్రార్థన చేసి మనము దేవుని యొక్క మహదైశ్వర్యం నుండి తప్పకుండా మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా పొందగలమని మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దెబోరా అనే స్త్రీ పాత నిబంధనలో ధర్మశాస్త్ర యుగంలో 15 మంది న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతిని దెబోరా. ఆమె ఒక ఇల్లాలు, భర్త లపిబోతు అని ఉన్నాడు కదా, మరి పిల్లలు ఉన్నారు, కుటుంబము భర్త ఉన్నా ఆమె సరళ వృక్షం కిందికి వచ్చి దేవుడిచ్చిన మహాజ్ఞానంతో ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులు స్త్రీలు ఆమె యొద్దకు వచ్చినారని వాక్యం ఉంది. మరి దేవుని జ్ఞానాన్ని వారికి అందించింది, వారికి న్యాయం చేసిందాడు. తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి ఎందుకు వెళ్ళాలంటే దాదాపు 20 సంవత్సరాల నుండి సిసేరా మరి ఇశ్రాయేలు ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు. 20 సంవత్సరాల నుండి వారు మరి ఈ యొక్క శత్రు బాధను అనుభవిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో 3వ వచనంలో, కనాను రాజు అయిన యాబీను 900 ఇనుప రథములతో మరి కఠినమైన బాధ ఇశ్రాయేళ్లకు పెడుతున్నాడు. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టినారు. అప్పుడు మరి దెబోరాను దేవుడు లేవనెత్తుతున్నాడు. దెబోరా యుద్ధానికి వెళుతున్నది. యుద్ధానికి ఒక స్త్రీ వెళ్ళడం అంటే మరి ఎంత గొప్ప మాట కదా. బారాకు మరి వెళ్ళడానికి అధైర్యపడుతున్నప్పుడు దెబోరా బారాకుతో కూడా వెళ్తుంది. బారాకు అంటున్నా, నువ్వు రాకుంటే నేను వెళ్ళాను. అప్పుడు ఈ స్త్రీ మరి దెబోరా వెళ్ళి మరి శత్రువును ఓడిస్తుంది. ఆమెకు యాయేలు అని మరొక స్త్రీ తోడ్పడుతుంది. 2 స్త్రీలను దేవుడు వాడుకొని ఇశ్రాయేలు ప్రజలను కఠినమైన మరి శత్రువులు పెట్టే బాధ నుండి విముక్తి చేసినాడంటే లుక్ ఎట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఎ ఉమెన్ కెన్ హ్యావ్ అపాన్ హర్ పీపుల్. అలాగే న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31లో మీరు చూస్తే 20 సంవత్సరాలు వారు భయముతో బాధతో శ్రమతో ఉండిన ఇశ్రాయేలీలు తర్వాత దెబోరా న్యాయాధిపతినిగా వచ్చిన తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండేను అని న్యాయాధిపతులు 5:31లో చూస్తున్నాం. ద హోల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ వేర్ కామ్ అండ్ పీస్ఫుల్. 40 సంవత్సరాల సమాధానాన్ని మరి ఒక స్త్రీ ద్వారా వారు పొందగలిగినారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అంటే ఒక స్త్రీగాను ఉన్నందుకు అంటే ఏదో వీఆర్ నాట్ రేటెడ్ as సెకండ్ క్లాస్ సిటిజన్స్. నేను స్త్రీని, నేను అబలను, నా వల్ల కాదు, మరి అన్ని పురుషులే చేయాలి, అది మా పని కాదు, ఇలాంటి బలహీనమైన మాటలు ఏ స్త్రీ కూడా పలకకూడదు. పురుషుని సృజించినాడు, స్త్రీని సృజించినాడు, వారిని తన రూపంలో సృజించుకున్నాడని ఆదికాండం 1:26లో మనం చూస్తున్నాం.
మరి వారిని ఏలుమన్నాడు, ఇద్దరిని కలిసి ఏలుమన్నాడు, అన్నిటినీ లోబర్చుకోమన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి పొందమన్నాడు. ఇది పురుషునికి స్త్రీకి సమంగా ఆదికాండం 1:26లో దేవుడు సెలవిచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడిచ్చిన ఏ పనైనా చేయడానికి, ఒక కుటుంబమైనా, ఒక సంఘమైనా, ఒక పరిచర్య అయినా, ఒక ఉద్యోగమైనా, ఏది నీ చేతికి వచ్చినా ఆ పనిని ఏ శక్తి వంచన లేకుండా నీ పూర్ణ శక్తితో ఆ పని చేయడానికి దేవుడే కృపనిస్తాడని చెప్పగలగాలి. ఎందుకంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో స్త్రీలను ముట్టరాదు, మాట్లాడరాదు, వారు బహిరంగంగా వచ్చి దేవుని మాటలు పలకకూడదు, మరి ఇలాంటి దేవుని వాక్యం వారికి చెప్పకూడదు అని ఇలాంటి పద్ధతులు నియమాలున్న ఆ దినాల్లో దెబోరాను దేవుడు లేవనెత్తి ఒక న్యాయాధిపతినిగా, ఒక ప్రవక్తినిగా, ఒక గాయనిగా, ఒక కుటుంబస్తురాలుగా, ఒక చక్కని భార్యగా, తన పిల్లలకు తల్లిగా మాత్రం కాకుండా ఇశ్రాయేళ్ళకే తల్లిగా నియమించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకా చాలా ఘనమైన స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. There are so many women who cast their influence upon the society. సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వారి వ్యక్తిగత జీవితంలో కూడా ప్రభావితులు చేసినారు, ప్రభావం చూపినారు. మరి సమరయ స్త్రీని చూసినప్పుడు పాపాత్మురాలే, 5 భర్తలు అంట ఆమెకు. ఎప్పుడు నేను ఆలోచిస్తాను ఆమె గురించి, ఒక్క భర్తతో బ్రతకడమే ఎంత కష్టమైతే 5 భర్తలు, తర్వాత ఇప్పుడున్నవాడు భర్తగాడంట, ఇంతమంది పురుషులతో సాంగత్యం చేసిన స్త్రీ. యేసు ప్రభు ఎంత కరుణామయుడు, జాలి, మరి కనికరం గల దేవుడు. ఈ పాపాత్మురాలను ప్రేమించి ఆమెను ఒంటరిగా బావి దగ్గర కలుసుకొని 7 మర్మాలు బోధించినాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే హీ రివీల్డ్ 7 mysteries టు ద సిన్ఫుల్ ఉమెన్. పాపాత్మురాళ్ళని చూస్తే అసలు మనం పట్టించుకోము, వారి ముఖాలు చూడడం, వారిని అవాయిడ్ చేస్తాం. కానీ యేసు ప్రభు ఎంత ప్రేమాపూర్ణుడు. ఈ పాపాత్మురాలను ప్రేమించి నేను మెస్సయ్యనని బయలుపరుచుకుంటున్నాడు. ఈ నీళ్లు త్రాగితే మరి నీకు దప్పిక అవుతుంది, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ దప్పిక కొనడు అంటూ మరి నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఇలాంటి సత్యాలన్నీ కూడా ఆమెకు బయలుపరిచినాడు. ఆనాడు రబ్బోనీలు, యాజకులు, నిలువుటంగి ధరించిన వారు, మరి ఘనులైన ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఉన్నారు, వారికి ఏం బయలుపరచలేదు. కానీ పాపాత్ముడైన స్త్రీకి యేసు ప్రభు 7 మర్మాలు బయలుపరిస్తే ఆ స్త్రీ తన కుండను వదిలిపెట్టి ఆమె తన గ్రామము వెళ్ళిపోయి అనేకులకు యేసు ప్రభువుని గురించి చాటిస్తుంది. అంటే అనేకులను ఆమె ప్రభు తట్టు త్రిప్పుతుంది, ప్రభావితులుగా చేస్తుంది. వెళ్ళి చెప్తున్నది జనాలతో, ఇదిగో నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాన్ని మీకు చూపెడతాను. యోహాను 4:29లో మాట, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా, రండి నేను చూపెడతాను. నేను చేసిన పాపపు క్రియలన్నీ కూడా బయలుపరిచిన ఒక గొప్ప వ్యక్తిని మరి నేను మీకు పరిచయం చేస్తానంటుంది అని గ్రామ ప్రజలందరినీ కూడా ప్రభు తట్టు మళ్ళిస్తుంది. 39వ వచనం చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పనికిరాని ఒక స్త్రీని, ఒక ప్రయోజనకరమ లేని స్త్రీని, మరి పాప జీవితం గల పాప ఊబిలో ఉండే ఒక స్త్రీని ప్రభు మార్చేసినాడు. ఆమె ఇతరులను వెళ్ళి మార్చడానికి కూడా శక్తిని ఇచ్చినాడు. ఆ గ్రామంలో ఉండే ప్రజలందరినీ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే రీతిగా ఆ స్త్రీని దేవుడు మరి అభిషేకించినాడని చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి మనం వాక్యం నుండి చూస్తున్నాము, అనేక మంది స్త్రీలు ఈ విధంగా ప్రభు యొక్క రక్షణ అందుకొని ఇతరులను ప్రభావితం చేసిన వారు ఉన్నారు. వారి ద్వారా గొప్ప మార్పులు మరి వారి కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో కలిగిందని మనము అర్థం చేసుకుంటున్నాం. తర్వాత మీరు వాక్యాలు చూస్తారు, లూదియా, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో లూదియా అనే ఒక స్త్రీ గురించి ఉన్నది. మరి కొందరు అంటారు కదా, పౌలు భక్తుడు స్త్రీలు సేవ చేయకూడదు, మౌనంగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించకూడదని. అది అంతా మిథ్య, దట్ ఈస్ నాట్ కరెక్ట్. పౌలును అపార్థం చేసుకున్న వారు అలాగ మాట్లాడతారు. వాక్యం నుండి నేను చాలా రెఫరెన్స్ చేశాను. పౌలు ఎంతోమంది స్త్రీలను ప్రోత్సహించినాడు. పౌలు తోటి జత పని వారిగా చాలామంది స్త్రీలు ఉండినారు.
పౌలు భక్తుని చేర్చుకొని ఆతిథ్యము ఇచ్చి మరి రక్షణ కార్యాన్ని చూసిన స్త్రీలు ఉన్నారు. వారి ఇళ్లను సంఘాలుగా మరి మార్చడానికి అనుమతి ఇచ్చిన స్త్రీలు ఉన్నారు. ప్రార్థనా కూడాలు వారి ఇంట్లలో నడిచిందని పౌలు దర్శించినాడని ఇవన్నీ కూడా వాక్యంలో ఉన్నది. మీరు అపోస్తలుల కార్యం 16 చూస్తే ఇక్కడ పౌలు భక్తుడు మాసిదోనియా దేశంలో, అపోస్తలుల కార్యం 16:11 చదువుతున్నాను. ఆ మాసిదోనియా దేశంలో ప్రాంతంలో అతి ముఖ్యమైన పట్టణము రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అక్కడ కొంతమంది స్త్రీలు పౌలుకు తటస్థించినారు. ఆ స్త్రీలు మరి అక్కడంతా కూర్చొని ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. 14వ వచనం, అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. పౌలు బోధ చేస్తుంటే ఈ స్త్రీ విన్నది, ప్రభావితురాలైంది. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. షీఈ్ ఎ రిచ్ ఉమన్, షీఈ్ ఎ వెల్తీ ఉమన్, ఎ బిజినెస్ లేడీ, వ్యాపారస్తురాలు. ఆమె ఊదారంగు పొడి తయారు చేసి అమ్మే స్త్రీ. మరి ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచాను. ఈమె దేవుని వాక్యాన్ని వింటుంది, దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినాడు. ఆమె పౌలు చెప్పే ప్రతి మాటను వింటూ ఉన్నది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు చూడండి, ఆమె ప్రభు మాట విని రక్షణ పొందింది. ఆమె తన ఇంటి వారందరికి కూడా ప్రభు యొక్క వాక్యాన్ని తెలిపింది. ఇంటి వారందరూ ప్రభు నమ్ముకున్నారు, బాప్తిసం పొందినారు. అప్పుడు భక్తులను తన ఇంటికి ఆమె రమ్మని బలవంతం చేస్తుంది. అంటే షీ హ్యాస్ కాస్ట్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ హర్ ఫ్యామిలీ. ఇంటిలో ఆమె భక్తులను పిలిచి పరిచర్య చేస్తుంది, వారు చెప్పిన మాటలు వింటుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచినాడు, రక్షణ పొందింది. ఇంటి వారు కూడా రక్షణ పొందినారు. ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక షీ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ హర్ హోమ్, షీ హ్యాస్ ఓపెన్డ్ హర్ హౌస్ ఫర్ మినిస్ట్రీ. అంటే హౌ మచ్ ఇన్ఫ్లుయెన్స్ షీ ఈస్ కాస్టింగ్ ఆన్ హర్ ఓన్ హౌస్ అండ్ ద పీపుల్ అరౌండ్. అలాగే మనం చూస్తున్నాము, కొందరంటారు నేను ఒక్కదాన్నేనండి ప్రభువు నమ్ముకున్నాను, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలేదండి, మా భర్త నమ్ముకోలేదు, మా పిల్లలు నమ్ముకోలేదు అంటే నేను వారితో చెప్పగలను, ప్రభు అయిన యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 16:31 ఉంది. చెరసాల అధిపతి అంటున్నాడు, రక్షింపబడుటకు నేను ఏం చేయాలి? చెరసాల నాయకుడు ప్రభావితుడైనాడు. ఎందుకంటే పౌలు శీలలు శ్రమల్లో కూడా పాటలు పాడి ప్రార్థన చేస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. అక్కడ పెద్ద భూకంపం జరిగి అందరి బంధకాలు ఊడి తలుపులన్నీ తెరుచుకొని మరి ఖైదీలు స్వతంత్రులైనారు, వాక్యాన్ని వింటున్నారు, పాటలు వింటున్నారు. మరి అది ఒక అద్భుతాన్ని చూసి చెరసాల నాయకుడు అంటున్నాడు, బా ఇంత గొప్ప దేవుడా, రక్షింపబడుటకు నేనేమి చేయాలయ్యా? అయ్యలారా, రక్షింపబడుటకు నేనేమి చేయాలి? అప్పుడే పౌలు అంటున్నాడు, ప్రభు యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. అది దేవుని మాట. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నా, నీ కుటుంబంలో భర్త మారు మనసు లేదు, పిల్లలు మారు మనసు లేదంటే ప్రార్థన చేయి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ పవిత్రమైన భక్తి గల ప్రవర్తన ద్వారా తప్పకుండా నీ భక్తి ఇతరులకు, నీ కుటుంబంలో అంటుకోవాల్సిందే, నీ భర్తకు అంటుకోవాల్సిందే. నిజమైన అగ్ని ఎప్పుడు అంటుకుంటుంది? నిజమైన అగ్ని అంటుకుంటుంది, ఫోటోలో కనబడే అగ్ని అంటుకోదు. నిజమైన అగ్ని నీలో మండితే తప్పకుండా అది నీ భర్తకు అంటుకోవాలి, నీ పిల్లలకు అంటుకోవాలి. వాక్యానుసారంగా ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం వస్తే నీ విశ్వాసం, నీ భక్తి జీవితం, నీ యొక్క పరిశుద్ధత, నీ రక్షణ నీ ఇంటి వారందరికీ కూడా తప్పకుండా అంటుకుంటుంది. లూదియా తన ఇంటి వారిని ప్రభావితులుగా చేసి, చుట్టుముట్టున్న వారిని ప్రభావితులుగా చేసి దైవ కార్యాలకు ప్రాధాన్యత ఇచ్చేది. దేవుడు ఆమెను దీవించినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. ఇంకా మీరు చూస్తారు, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ తన గృహాన్ని ప్రార్థన కొరకు తెరిచింది. షీ హస్ ఓపెన్డ్ హర్ హౌస్ ఫర్ ప్రేయర్. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆనాడు సంఘాలంటే ఈ కట్టడాలు లాంటి భవనాల్లో లేదు, సంఘము పుట్టింది గృహాల్లో పుట్టింది. ఇక్కడ అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 12వ వచనంలో మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటి
అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఉమెన్స్ నేమ్ చూడండి, స్త్రీలు సేవలో ముందుకు వెళ్తుంటే ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సూటి మాటలు, మరి కత్తిపోటు వంటి మాటలతో బాధిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో నేను ఎక్కడ చూడలేదు స్త్రీలు తక్కువ వారని. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో వీరవనితలు ఉన్నారు, కృత నిబంధనలో అనేక మంది స్త్రీలు ప్రభు కొరకు ప్రకాశించినారు. వారు ప్రభావితులైనారు, ఇతరులను ప్రభావితులు చేసినారు. వారు సంఘములో అనేకమైన కార్యాలు చేసినారు. సంఘములో వారు ఎన్నెన్నో పాత్రలు పోషించినారు. మరి ఇలాంటి స్త్రీల జాబితా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక స్త్రీ తన గృహాన్ని ప్రార్థన తెరిచింది. ఎందుకంటే ఆనాడు క్రైస్తవులను హింసిస్తున్నారు. క్రైస్తవులను హింసించేది కొత్త ఏం కాదు, సంఘం పుట్టినప్పటి నుండి హింస అనుభవిస్తూనే ఉన్నారు. అయినా సంఘముకు చావు లేదండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద చర్చ్. సంఘము ఎన్నడూ చనిపోదు, విశ్వాసులు చనిపోతున్నారు. అది అప్పుడే ప్రభు చెప్పినాడు కదా, ఒక గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదు. కాబట్టి ఇలాగూ ప్రభు పేరట ప్రాణాలు కోల్పోతున్నారు, కానీ సంఘానికి చావులేదు. ఆనాడు పేతురును బంధించి చెరసాల్లో హేరోదు అతన్ని శిరచ్ఛేదనం చేయాలని మరి సంఖ్యలలో బందీలో ఉంచినాడు. సంఘము ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసిందని అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఎక్కడ ప్రార్థన చేసినారు వీళ్ళు? ఆలయంలో చేయలేదు. మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ గృహంలో ఒక ప్రార్థనా కూడిక జరుగుతుంది. చూడండి, ఇక్కడ మార్పు చేయు సాధనంగా ఈ యోహాను ఒక తల్లిని దేవుడు వాడుకుంటున్నాడు. ఆమె గృహం తెరిచింది, విశ్వాసులు అందరూ వచ్చినారు. అందరూ ఉపవాసం ఉండి అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. పేతురు వచ్చేసినాడు. తలుపు తడుతుంటే వారు నమ్మడం లేదు. అంటే వారి ప్రార్థనలు ఇంతగా దేవుని చెవిలో సూటిగా వెళ్తుందా, తొందరగా ఇంత జవాబు వచ్చేస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. భక్తుడైన పేతురుకు విడుదల కలిగింది. ఎంత ప్రభావం అండి! హౌ షీ హెస్ బ్రాట్ అబౌట్ చేంజ్, బ్రింగింగ్ అబౌట్ చేంజ్ అన్నమాట. ఒక సమస్య కొరకు ఏడవడం కాదు గొప్పతనం, కానీ ఆ సమస్యను నీ యొక్క సామర్థ్యంతో, మరి దేవుని శక్తితో, దేవుని మీద ఆధారపడి ఆ యొక్క పరిస్థితిని మార్చే శక్తి, దాన్నే అంటారు పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మరి మీరు నాకు సాక్షులుగా, భూదిగంతం వరకు నాకు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆ స్త్రీకి ఎంత శక్తి ఉంటుంది, ఎంత మరి జ్ఞానం ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ స్త్రీ ఎంత సామర్థ్యంగా తన గృహాన్ని నడిపిస్తుంది. తన నోటి మాటలు కానీ, దాని క్రియలు కానీ, తన తలంపులు కానీ, తన ప్రవర్తన కానీ, అది ఎంత ప్రభావాన్ని తన భర్త మీద, పిల్లల మీద, తన తోటి విశ్వాసుల మీద, సంఘములో మరి ఎంతగా ప్రభావము ఆమె చూపుతుంది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రార్థన కూడిక జరుగుతుంది. ఒక స్త్రీ తన గృహాన్ని తెరిచింది, అంతే. విశ్వాసులందరూ అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. వెంటనే అక్కడ చెరసాల పునాదులు కదిలింది, సంఖ్యళ్ళు ఊడిపడింది, గవిని తనంతటా అది తెరుచుకుందంట. పేతురుకు విడుదల కలిగిందంట. దేవుని స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అంటే ఎ స్మాల్ థింగ్ డన్ ఇన్ ఎర్నెస్ట్ విత్ ఎ క్లియర్ ఇంటెన్షన్ డెఫినెట్లీ బేర్స్ మచ్ ఫ్రూట్. దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, తలాంతును, వరాన్ని, ఆరోగ్యాన్ని, వనరులను నీ స్తోమత ఎంత ఉందో అంత చక్కగా వాడితే తప్పకుండా దాన్ని దేవుడు గొప్పగా చేస్తాడు. చాలామంది స్త్రీలకు దేవుని సేవ పిలుపు ఉంటుంది. గాడ్ హ్యాస్ కాల్డ్ దెమ్ ఫర్ మినిస్ట్రీ. కానీ వారు దాన్ని అణిచివేస్తారు. ఆ పిలుపును పిరికితనం, లేక భయం, లేక మరి చీకటి చింతలు, వీటన్నిటితో దేవునికి అవిధేయత చూపుతూ వారికి ఉన్న అభిషేకాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అలా కాకుండా ధైర్యంగా ముందుకు సాగి మరి దేవుని సేవ చేయాలి. ఎస్తేరును చూడండి, ఆమె రాణి స్థానంలో ఉన్న ఆమె పనికెత్తలంతా పిలుచుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు సన్నిధికి ధైర్యంగా వెళ్తుంది. నేను నశించేదాన్ని, ఆయన నా ప్రజల కొరకు నేను విజ్ఞాపన చేయడానికి వెళ్తున్నాను. ఆమె అలా ధైర్యంగా వెళ్ళినందుకు యూదా జనాంగమంతా కూడా రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక స్త్రీ ధైర్యము జనాంగాన్ని మరి నశించకుండా చేసిందంటే
మరి ఒక స్త్రీ ఎంతగానో చేయగలదు అని మనము ఆలోచించాలి. అలాగే దోర్కా అనే స్త్రీ, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో 36వ వచనంలో మీరు కొన్ని వచనాలు చూస్తే, దోర్కా అనే స్త్రీ, షీఈ్ స్పిన్స్టర్, అన్మ్యారీడ్ ఉమెన్. ఆమె కుటుంబం లేదు, భర్త లేడు, పిల్లలు లేరు. ఆమె ప్రభు శిష్యురాలు అని ఆ మాట చూసినప్పుడు నాకు చాలా సంతోషమైంది. షీఈస్ కాల్డ్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్. ఎందుకంటే యేసుకు విధేయురాలై తన జీవితాన్ని క్రమంలో పెట్టుకొని ఆమెకున్న చిన్న తలాంతో, సూది దారం, దాంతో విధవరాళ్లకు, తండ్రి లేని వారికి వస్త్రాలు గుట్టి ఇవ్వడమే ఆమె పని అన్నమాట. అక్కడ యొప్పే పట్టణంలో సముద్రంలో మరి చేపలు పట్టే జాలర్లు విస్తారంగా ఉంటారు. వారు వెళ్ళి చాలా ఈ సముద్రంలో ఉన్న తుఫాన్లకు, సముద్ర పొంగుకు చాలామంది జాలర్లు చనిపోయి, మగవారు చనిపోయి, భార్యలు విధవరాళ్ళు అయిపోయి, పిల్లలు తండ్రి లేని వారు అయిపోయిన ఆ పరిస్థితిలో దోర్కా వారిని ఆదుకుంది, పరామర్శించింది. అంటే యేసు ప్రభు ప్రేమను కొద్దిగా ప్రకటించింది అంతే. కానీ ఆ పట్టణంలో ఉన్న వారందరూ రక్షింపబడినారని ఆ మాట మీకు చూడు పెట్టాలి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం ఒకసారి తీయండి, యాక్ట్స్ 9 చాప్టర్. ఆమె జీవించిన ప్రభు కొరకు జీవించింది. ఆమె మరణంలో కూడా ప్రభు ఘనత పొందినాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం, ఈమె చనిపోయింది. పేతురు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, విధవరాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. పేతురు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈమె జీవం పొందుకుంది. అప్పుడు ఏమైంది? 42వ వచనం, అపోస్తలుల కార్యం 9:42. పేతురు యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. తబితా ద్వారా, లేక దోర్కా ద్వారా, ఆమె జీవితం ద్వారా, ఆమె సాక్ష్యం ద్వారా, ఆమె మంచి పనుల ద్వారా, ఆమె ప్రేమ ద్వారా యొప్పే పట్టణంలో అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. దేవుని స్తోత్రం. సమరయ స్త్రీ కూడా ఆమె సాక్ష్యం ద్వారా, ఆమె మార్పిడి ద్వారా ఆ సమరయ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిరని ఇంతకుముందు మనం చదివినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగూ నీ యొక్క మరి జీవితం ద్వారా ఇతరులు ప్రభావితం కావాలని నువ్వు కోరుకోవాలి. యాజ్ ఎ ఉమెన్ వాట్ కెన్ యూ డూ? నేను స్త్రీని కదా అని అనుకోకూడదు. స్త్రీ అంటే దేవుడు, నేను ఎప్పుడు అంటాను, గాడ్ ఇన్ హిస్ సెకండ్ థాట్స్ హీ మేడ్ ద ఉమెన్. ఆల్వేస్ ద సెకండ్ ప్రోడక్ట్ ఈస్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. మొదటి ప్రోడక్ట్లో ఏదైనా లోపాలున్నా సవరించి రెండో ప్రోడక్ట్ తయారు చేస్తారు. రివైజ్డ్ ఎడిషన్ అనమాట. అంటే చక్కగా ప్రేమ కానీ, సంతోషం కానీ, సహనం కానీ, ఓర్పు కానీ, సామర్థ్యం కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా స్త్రీలకు దేవుడు కొద్దిగా ఎక్కువగానే ఇచ్చినాడని ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సేవకురాలుగా అనుభవంతో చెప్పగల. అందుకే మరి ఒక స్త్రీ తప్పకుండా చైతన్యం చేయగల. ఆమె కుటుంబాన్ని ప్రభు పాదాల దగ్గర తేవడం, ఆమె పట్టణాన్ని కూడా ప్రభు పాదాల దగ్గర తీసుకొని రావడం, ఉద్యోగ స్థలంలో కూడా సాక్షిగా నిలబడడం, ఇవన్నీ కూడా స్త్రీ ద్వారా జరుగుతుంది. మీరు 2వ తిమోతి పత్రిక 1:5 ఒకసారి చూడండి. ఒక తిమోతిలో ఉన్న విశ్వాసాన్ని చూసి పౌలు భక్తుడు అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసము నేను మొదట నీ తల్లి అయిన యూనికేలో చూశాను, దాని తర్వాత నీ అవ్వ అయిన మొదట నీ అవ్వ అయిన లోయలో నేను చూసినాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించాను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. లుక్ ఎట్ ద ఇన్ఫ్లుయెన్స్. చూడండి, అవ్వలో విశ్వాసం ఉంది, ఆ అవ్వలో ఉన్న విశ్వాసం తల్లికి అంటుకుంది, ఆ తల్లిలో ఉన్న విశ్వాసం కుమారుడైన తిమోతిలో పౌలు భక్తుడు చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నీలో ఉన్న విశ్వాసం చూసి నేను ఆనందిస్తున్నాను. అది మొదట్లో నీ అవ్వైన లోయలో ఉండింది, తర్వాత నీ తల్లిలో నాకు కనబడ్డది. అంటే ఏంటి? ఈ విశ్వాసం అనేది కూడా మన బిడ్డలకు అంటుకుంటుంది. మనలో ఉన్న విశ్వాసం మన పిల్లల్లోకి వస్తుంది, పిల్లలకు వస్తుంది. నీ నోటిలో ఉన్న దేవుని మాటలు తరతరములు ఉంటుంది. నీ నోట నేను ఉంచిన మాటలు నీ పిల్లల నోటిలోను, పిల్లల నోటిలో కూడా ఇస్తానని మరి యెషయా 59 చివరి వచనంలో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో ప్రిసిల్లా అనే ఒక స్త్రీ ఎంత ప్రభావము చూపింది. విద్వాంసుడైన అప్పల్లోకు దేవుని మార్గము బోధించగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విద్వాంసుడైన అప్పల్లో
ధనవంతుడు, పేరు ప్రతిష్టలు గడించినవాడు. అతనికి యెహోవా దేవుడు తెలుసు, కానీ యేసుక్రీస్తే రక్షణ ఇస్తాడని తెలియదు, రక్షణ మార్గం తెలియదు. అప్పుడు ప్రిసిల్లా తన భర్త అక్విలాతో కలిసి ఇతనికి రక్షణ మార్గాన్ని బోధించినారని, అతడు గొప్ప ప్రభుదాసుడు అయిపోయినాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. కనుక ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ జీవితం ద్వారా ఎంతమంది ప్రభావితులు అవుతున్నారు? ఆర్ యూ ఏబుల్ టు కాస్ట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ యువర్ ఓన్ ఫ్యామిలీ? చాలామంది తల్లులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు, అమ్మా పిల్లలు మాట వినడం లేదమ్మా. కొందరు అంటారు, అమ్మ నా భర్త నా మాట వినడం లేదు. నేను అన్నా, నీ భర్త నీ మాట వినడం కాదు, భర్త మాట నువ్వు విను. మరి అన్యుడమ్మా, లేక త్రాగుబోతమ్మా, రక్షణ పొందలేదమ్మా, ఇంటిలో చాలా గొడవలమ్మా, ఎప్పుడు బాధలమ్మా. వీటన్నిటికీ పరిష్కారి ప్రభువే. యేసుక్రీస్తే పరిహారి మన సమస్యలన్నిటికి కూడా. నిన్ను ప్రభావితం చేస్తే నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభావితులు అవుతారు. యూ కెన్ బ్రింగ్ అబౌట్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ జీవితం ప్రయోజనం లేని చవిటి పరులవలే కాకుండా గొప్ప ప్రయోజనకరమైన వ్యక్తులుగా, ప్రభావితులను చేసే తల్లులుగా, ప్రభావితం చేసే భార్యలుగా, నైనా ప్రభావితం చేసే సంఘ సభ్యులుగా వీరిని తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ అభిషేకము, నీ ఆత్మను ఈ తల్లుల మీద, ఈ స్త్రీల మీద మరి కుమ్మరించమని నేను కోరుతున్నాను. మరి మా మధ్యలో యవనస్తురాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని నువ్వు ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. వృద్ధురాలని స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి శక్తి దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, రోగం ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మను అడిగి ప్రతి వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి, కొలతలేని ఆత్మను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఎన్నో సమస్యలతో కృంగిపోయి, వంగిపోయి, ఏడుస్తూ, నైనా మరి విలపిస్తూ డిప్రెషన్లో ఉన్న స్త్రీల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నీ మాట వెల్లడి ఒకటితోడనే వెలుగలుగుతుందని సెలవిచ్చిన దేవుడు, ఆ కృంగుదల నుండి వారిని విడిపించమని కోరుతున్నాను. గొప్పగా నువ్వు వాడుకోమని కోరుతున్నాం. వారి గృహంలో, వారి ఉద్యోగ స్థలంలో, వారు చేసే పనులలో ప్రభువా, ఇతరులను కూడా వారు ప్రభావితులు చేయడానికి మీరు సహాయం దయచేయండి. మార్పు తెచ్చే మహిళలుగా వీరిని దీవించమని, నీ దాసురాలు బలపరిచి వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసు
యేసుదే నీ దశమా భాగమునీయ పెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసునా